బ్యాక్ రాజకీయ లబ్ధి కోసం ఉనికిని కాపాడుకోవడం కోసం నాయకులు ఏ స్థాయికైనా దిగుజారుతారా? ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును ఏకంగా మిలిటెంట్ చర్యలుగా మార్చేస్తారా? ఇప్పుడు ఇదే ప్రశ్న తెలంగాణ సమాజాన్ని తొలిచేస్తుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర కార్చిచ్చు రేపుతున్నాయి. సింగరేణి సంస్థ పరిరక్షణ పేరుతోటి ఆయన ఇచ్చిన పిలుపు తెలంగాణలో శాంతి భద్రతలను పూర్తిగా విచ్ఛిన్నం చేసేలా ఉందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. రోడ్ల మీదకి నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు మా వాళ్ళు. 5 రైతులు వచ్చారు, 60-70 మంది మనోళ్ళు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు. 4-5 రైతులు, మళ్ళీ 100 మంది మనోళ్ళే. సో వస్తలేరు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టురి మందవారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టురి, పోయి మొత్తం జీఎం గారి ఆఫీస్ కాల పెడదాం, పోతే 1 నెల రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైతే రోజు ఇక్కడ సింగరేణి భవన్ అని కాలబెట్టుర్రి, మొత్తం అంగడి చేసి పారేరు. ఏముంది? ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారేరు. రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. నువ్వు పని చేస్తే పైసలు అవే తండోపతండాలు తన్నుకుంటూ వస్తాయి. నువ్వు ఒకటి కాలబెట్టి ఎవడు ఇయ్యడం పైసలు చూడు. ఏ పార్టీ అయినా ఏ వ్యక్తులైనా కూడా విధ్వంసాలు చేసే విధంగా వాటికి ఆస్కారం ఇవ్వదు. సరే పాపం వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు నిరాశ నిష్ఠలో ఉన్నారు. వాళ్ళు చేప ఒడ్డునవాడి కొట్టుకుంటూ మాట కొట్టుకుంటారు. వాళ్ళు కబ్జాలు లేవు, వాళ్ళకు కమిషన్ లేవు, పైసల కోసం విలువ ఆడుతున్నారు. వాళ్ళు దానికోసం పైసలు వాళ్ళ ఆలోచన చేయాలా, పైసలు వసూలు చేయడానికి ఉద్యమాలు చేయండి అన్న ఫస్ట్ వచ్చింది. వాళ్ళు పైసలు వసూలు చేయడానికి కమిషన్ల కోసం మీరు రైలు పట్టాలు తలగబెట్టండి, ఆఫీసు తలగబెట్టండి అంటే ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఈ విధ్వంసాన్ని ప్రోత్సహించడం మంచి పద్ధతి కాదు. సరే నేనైతే వినలేదు. ఒకవేళ అట్లా మాత్రం 100% తప్పు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అనేక రకాల ఆందోళన కార్యక్రమాలు చేసుకోవచ్చు. ప్రభుత్వం నిలయాల్సిందే, ప్రభుత్వం యొక్క చర్యలు ఎండగట్టాల్సిందే. ఈ మూర్ఖతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ప్రజల నడ్డి విడుస్తున్నది, ప్రజలు ఇబ్బంది పడుతున్నది. దానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేయాలి తప్ప కాలబెట్టండి, తన్నండి, కొట్టండి అనేటువంటి వాతావరణం మంచిది కాదు. ఇది అందరూ కూడా ఖండించాల్సిన అవసరం. భవన్ ని పేల్చేయాలని చెప్పి మాట్లాడినరు. ఆ రోజు ప్రగతి భవన్ లో సామాన్యమైన ప్రజలు ఏదైతే తెలంగాణ ఉద్యమకారులు అద్దర్సొంటి వ్యక్తులు కూడా ప్రగతి భవన్ దగ్గరికి వస్తే కల్వకుంట అదొక రాజభవనం లెక్క కల్వకుంట చంద్రశేఖరరావు వారి కుటుంబం ఆ రకంగా ప్రవర్తిస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. సుమన్, నీకు సిగ్గుందని నువ్వు ఏమని మాట్లాడుతున్నావు? ఏదైతే సింగరేణి భవన్ ని, రైలు పట్టాలని, ప్రజలు ప్రయాణించే రైలు పట్టాలని తొలగించమంటే ప్రజల ప్రాణాలు తీయమని చెప్పి చెప్తున్నావు. స్వయంగా నువ్వే అంగీకరిస్తున్నావు. ప్రతిపక్ష నాయకునిగా తను బయటికి వచ్చి నిజంగా ప్రజల సమస్యల పైన మాట్లాడుతుంటే అసెంబ్లీలో చర్చ పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అసెంబ్లీకి రారు, ఫార్మ్ హౌస్ లో 90 వేసి పంటరు. ప్రజల సమస్యల పైన ప్రజలు మీ వెంట వస్తలేరని చెప్పి సంఘ విద్రోహ శక్తుల లెక్క మారి ఈ రోజు ఏదైతే శాంతి భద్రతలకి భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. సింగరేణి కార్మికుల తరపున ఒకళ్ళతో పుచ్చుకొని పట్టాలు కోసేయండి, సింగరేణి భవన్ ను పేల్చండి. ఇది రాజకీయ పార్టీ లేకపోతే ఇది ఏ రకమైన పార్టీ? టెర్రరిస్టులు కూడా ఇట్లా బహిరంగ ప్రకటనలు చేయరు. సిగ్గుండాలి ఇంకా మాట్లాడటానికి. కేసీఆర్ ఇగో ఇట్లాంటి తలకాయ మాసిన వాళ్ళని ఇలా లీడర్లు చేసుకొని ఇలా అనుభవిస్తున్నావు. నీ డైరెక్షనా లేకపోతే కేటీఆర్ డైరెక్షనా? ఇట్లా కాల్ చేయడం, పేల్చేయడం. వచ్చిండ్రా సాగరహారంలో, వచ్చిండ్రా సడక్ బంద్ లో ఇంట్లో పండుకున్న దరిద్రులు ఇలా మీకు అధికారం కోల్పోయేసరికి సింగరేణి భవన్ పేల్చేయాలి, పట్టాలు కోసేయాలి, అధికారం పోయిందనే అసహనం 2.5 సంవత్సరాలకే కింద మీద పడుతున్నాం రా బాబు. నాకు అర్థం కాదు. నేను చెప్తున్న సుమనే కాదు, సుమన్ లాంటి ఇంకొక 5-6 వ్యక్తులు వీళ్ళ ప్రాపకం కోసం మిమ్మల్ని బలి చేస్తారు. అధికారం కోసం దిగజారే కేసీఆర్, చెప్తున్న కేసీఆర్ ఇది నీకు తెలియకుండా జరగదు. కేటీఆర్ మాట్లాడుతున్నా, హరీష్ రావు మాట్లాడుతున్నా, ఇలా చెంచాగాల లెక్క సుమన్లు మాట్లాడుతున్నా, రేపు ఇంకెవడు మాట్లాడుతున్నా సరే నీ డైరెక్షన్ లోనే ఇట్లాంటివి వస్తాయి. కళలు వాడు అన్నాడు వెనకడికి ఎవడో నేను ఉండకపోతే ఎవరు చేసుకుందాం అంటే అన్నట్టుగా ఉన్న లెక్క వాళ్ళ లెక్క. మేము వస్తాము, రద్దు చేస్తాం, ఎవడు వాళ్ళ దాని లెక్క ఉంది. ఇవాళ మా కాలేజీ గురించి, దాని తర్వాత భారత రాజ్యాంగంలో కొన్ని అంశాలు పొందుపరచబడినటువంటి ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలగజేస్తాం అనే మాట కూడా నేరమే. ప్రభుత్వ ఆస్తులను, అందులో రైల్వే లాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇట్స్ ఎ బిగ్గెస్ట్ అఫెన్స్. దాంతో పాటుగా ఈ రోజు పార్టీ స్టాండ్ టీఆర్ఎస్, బీఆర్ఎస్ నరసింహ గారు చెప్తారు బీఆర్ఎస్ అని, ఆ బీఆర్ఎస్ స్టాండ్ మీద కూడా రెస్పాండ్ కావాలి. ఆ సమావేశంలో నేను నిన్న సుమారు అరగంటకు పైగా నేను మాట్లాడినట్టున్నా. దాంట్లో కొన్ని నా వ్యాఖ్యలు ఇటు చేసి అటు ఇటు చేసి ఫ్యాబ్రికేట్ చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్నంతా కూడా సోషల్ మీడియాలో వాళ్ళకు అనుకూలమైనటువంటి మీడియాలో తిప్పి కొన్ని పేపర్లలో కూడా వాళ్ళ రాపించినట్టున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ పెద్దలు నేను మాట్లాడినటువంటి అంశాల్లో కోడిగుడ్డు మీద ఈకలు వీక్కుంటూ ఒక ఫ్యాబ్రికేటెడ్ వీడియో తయారు చేసి దాన్ని నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాలోకి వదిలి ఇక బాల్క సుమన్ ఇట్లా, బాల్క సుమన్ అట్లా
ఇక మొత్తం బాల్క సుమన్ మీదనే దృష్టి నిన్నటి నుంచి అది ఎంత దూరం పోయిందంటే ఇవాళ డీజీపీకి నా మీద పోయి కంప్లైంట్ ఇచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు అంత తీరిగ్గా ఉన్నారు. నా మీద పోయి కంప్లైంట్ ఇచ్చారు, సుమోటోగా కేసు పెట్టాలట నా మీద. కాంగ్రెస్ పార్టీ మంత్రులు రాష్ట్రంలో వడ్ల గురించి మాట్లాడరు, మక్కల గురించి మాట్లాడరు, మేము అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పరు. వాళ్ళు కూడా బిజీ ఉన్నారు. బాల్క సుమన్ వెంటనే తక్షణమే అరెస్ట్ చేయాలట.